బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. నిను వీడన్ నీడను నేను అన్న పాట గుర్తుంది కదా. ఈ పాటని బాగా ప్రాక్టీస్ చేసినట్టున్నారు దీపికా పదుకోన్. ఇప్పుడు ఆ పాటని ఎందుకు ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది? ఏ మూవీలోనైనా రీమిక్స్ చేస్తున్నారా? ఆ సాంగ్ని ఆమె పాడతారా అని రకరకాల సందేహాలు వస్తున్నాయి కదా. అలాంటిదేం లేదు. ఈ విషయాన్ని యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోవద్దు. జస్ట్ ఎస్సెన్స్ ని ఫీల్ అవ్వండి చాలు. లెట్స్ వాచ్. బ్రహ్మాస్త్ర సినిమా చూసారా? అందులో దీపిక మీకు ఎక్కడైనా కనిపించారా? కనిపిస్తే ఏ ఫ్రేమ్ లో రౌండప్ చేశారు? ఈ డిస్కషన్ ఆ సినిమా రిలీజ్ టైంలో ఏమాగా నడిచింది. మీకు గుర్తుండే ఉంటుందిగా. ఎస్, బ్రహ్మాస్త్ర టైం డిస్కషన్ కి ఇంకా ఫుల్ స్టాప్ పడలేదు. బ్రహ్మాస్త్ర నెక్స్ట్ పార్ట్ లో దీపిక నటిస్తారనే మాట ఎప్పటినుండో ఉంది. మేకర్స్ ఇంకా అనౌన్స్ చేయకపోయినా ఇది కన్ఫర్మ్ న్యూసేనని ఫిక్స్ అయిపోయాయి ముంబై వర్గాలు. రణ్బీర్ కపూర్ దీపికను మరోసారి స్క్రీన్ మీద చూడటం గ్యారంటీ అన్నది వారి నుండి వినిపిస్తోన్న మాట. అయితే బ్రహ్మాస్త్ర కన్నా ముందే రణ్బీర్ ఆలియా నటిస్తున్న సినిమాలో గెస్ట్ రోల్లో కనిపించడానికి ఓకే చెప్పేశారట దీపికా పదుకోన్. ఇంతకీ ఆ సినిమా ఏంటి అంటారా? లవ్ అండ్ వార్. ఎస్, సంజయ్ లీలా భన్సాలి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ కోసం దీపికను అప్రోచ్ అయితే వెంటనే ఓకే చెప్పేశారట. ఈ వార్త ఇలా బయటకొచ్చిందో లేదో ఒక్కసారిగా రామ్ లీలా, పద్మావత్, బాజీరావ్ మస్తానీ సినిమాలను గుర్తు చేసుకుంటున్నారు ఫ్యాన్స్. అంతేకాదు, నియర్ ఫ్యూచర్ లో రణ్బీర్ ఆలియా చేసే సినిమాల్లో దీపికా ప్రెజెన్స్ మస్ట్ గా ఉండి తీరుతుందంతే అంటూ గుసగుసలు మొదలయ్యాయి నార్త్ లో. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.